ముడుపులు కట్టడం వలన ప్రయోజనం ఏంటి? ముడుపు అంటే మనకి ఇష్టమైన దైవాన్ని తలుచుకొని నీ గుడికొచ్చి నీ దర్శనం చేసుకొని నీకు ఈ డబ్బులు నీ హుండీలో వేస్తాను అనే ప్రామిస్ లాంటిది అది. అంటే పసుపు గుడ్డలో కొంత డబ్బు పెట్టి మూట కట్టి పక్కన పెడతారు. అట్లా మనకి బాధలు కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడల్లా దైవాన్ని తలుచుకొని ముడుపులు కట్టేసి వీటన్నిటిని దాచిపెట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి హుండీలో వేయటం, ఇది ప్రక్రియ. ముడుపులకి మన సమస్యలకి కార్యకారణ బంధం లేదు. అలా లేనప్పుడు అలా జరుగుతుందనుకోవడం అనేదే మూఢనమ్మకం అవుతుంది. నమ్మకం అంటే తెలియంది, బలంగా స్వీకరించాం, తలకెక్కించుకున్నాం. ఏదైతే నిరూపించబడిందో దాన్ని స్వీకరించకుండా దానికి భిన్నమైన దాన్ని తలకెక్కించుకుంటే మూఢనమ్మకం అంటాం. అంటే మన సమస్యలకి అవి పరిష్కారం కావడానికి మనం కడతామంటున్న ముడుపులకి కార్యకారణ సంబంధం లేనప్పుడు ఈ కారణంగా జరగడంలా. కానీ మనకున్న నమ్మకం అది జరగడానికి కారణం వేరే ఉంటుంది. పని జరగాలి, ఆ పనికి ప్రయత్నం చేయాలి, పరీక్షలు పాస్ కావాలి, చదవాలి, ఇట్లా కారణాలు వేరే ఉన్నాయి. కార్యకారణాలు ఆ బంధం వేరుగా ఉన్నప్పుడు ముడుపు చుట్టూ మనం తిరిగినామంటేనే దాన్ని మూఢనమ్మకం అంటాం, కేవలం నమ్మకం అని పిలవం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి మనం పట్టించుకోం. కానీ తన డబ్బులు తను కడతాడు, తీసుకెళ్ళి హుండీలు వేస్తాడు, ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి వదిలేస్తాం. కానీ అందరూ కట్టండి ఇలా ఒత్తిడి చేసినా, ఇలా చేస్తే నీకు రోగాలు పోతాయి, నీకు సమస్యలు పోతాయి, నీకు అనుకున్న కోరికలు నెరవేరుతాం ప్రచారం చేసినా దాన్ని మూఢనమ్మకం అని పిలవాల్సింది.